లేవురా రే రే లేవురా మామ లేవు. ఆగురా. హైదరాబాద్, ముంబై. రే సాంగ్స్ పాడేది చాలు నడుపు. అవునా? రే నేను సాంగ్స్ పాడతాను. పాడు. చాలురా బాపు, నువ్వు పాడింది ఘోరంగా ఉంది ఇది. అరే బయటికి ఎందుకు పిలిచినావు? టైం పాస్ అవుతుంది ఖాళీ బయటికి. ఈ అమ్మాయి ఊర్లో తిరిగి తిరిగి నా షాప్ వచ్చిందమ్మా. ఏం లేదురా, బోర్ కొడుతుందిరా. ఏం బోర్ కొడుతుంది? షాప్ నడుస్తుందా? నడుస్తలేదురా, బంద్ ఉన్నాయి. ఎందుకు ఈరోజు? ఏమో తెలియదు, ఆడ బయట పోయినంట. ఎక్కడ పోయినా ఏమైనా తాగదాం అనుకుంటుంది. ఏం లేదు, షాప్ కూడా బంద్ ఉన్నాయి. ఆ ఫోన్ కూడా ఎప్పుడు వస్తాడేమో. ఫోన్ చేద్దా? ఫోన్ చేద్దాం. సరే ఫోన్ చేద్దాం. ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఫోన్ లేదు ఈ రూమ్ లో. ఆ ఫోన్ నీ హడావిడిలో నేను మర్చిపోయి వచ్చిన. అరే నేను చెప్తున్నా ఫోన్ తీసుకురా, ఛార్జింగ్ ఉన్నాయి, అందుకోసం నేను మర్చిపోయినా. దీన్ని చెడిపోయినరా? ఇప్పుడు పోయింది కదా ఇంటికి. ఏమైందని? ఏమో నాకేం తెలుసు, బోర్ అవుతుందంటే పోయాడు. సరే మనం కూడా వెళ్దాం. మోడమ్మ పోదాం నడు. కాలుడా, ఇంకొక అమ్మాయి పడితే చాలరా, లైఫ్ బిందా ఏమైనా సాధించినట్టే ఉంటది. ఈ జీవితానికి, ఈ లైఫ్ కి ఒక అమ్మాయి పడితే చాలు. ఒక్క అమ్మాయిని పట్టించాలంటే చాలా కష్టపడాలి. నేనమ్మా కాలేజ్ లైఫే వేరు. చదువు మానేసిన, అమ్మ నాన్నలు చెప్పింది వదిలేసిన, అన్ని మానేసి ఎవరలాగా తిరుగుతున్నా ఊర్లో. అమ్మ గాలికి లేని గాలోడు గాలోడు గాలోడు. లైఫే గాలి లేక ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఈ లైఫ్ మొత్తం వేస్ట్. ఉన్నంత రోజులు బాగా ఉండాలి. బతికినమా లేదా అంతే ఉండాలి. లైఫే బేకార్ లైఫ్, గాలికి తిరిగి గాలుడు.
ఈ అమ్మ ఇంట్లో ఉంటే ఫ్యామిలీ బాధ, బయట ఉంటే ఈ జనాల బాధ. ఈ బాధ దీనమ్మ వా 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 బాధ 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 లైఫ్ అంతా మొత్తం బాధపడాల్సిందే. లైఫ్ అంటేనే విరక్తి వస్తుంది నాకైతే. ఇంత బ్యాడ్గా లైఫ్ పుట్టిస్తాడంటే దేవుణ్ణి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఈ జనాలేమో దేవుడు ఉన్నాడని నమ్ముతారు, దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏడు ఉంటాడో తెలియదు. ఈ మనుషులకు ఈ లోకాల్లో ఉన్నాడో కూడా తెలియదు, కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఈ మనుషులకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకైతే అస్సలు అర్థం కాదు. మహేష్ గారుడు ఎక్కడ? రేపు పర్వాస్ నాకు తెలియదురా గారుడు ఇక్కడ ఏమో ఎక్కడి పోయినామో నాకు తెలియదు. రేపు పర్వాస్ ఫోన్ చేయరా కాల్. अरे फोन उठा रे गालड़ू, दिमाग का भी खरा उठा जरा फोन उठा गालड़ू, दिमाग खराब हो रहा सुबह से, उठा फोन उठा। अरे मैं गालड़ू फोन नहीं उठा रहा रे वो ఎప్పుడు ఏమిటి రే? क्या है उसकी ఏమైందిరా ఫోన్ లేపుతలేడు ఎందుకేమో? ఏముంది ఏమో రా, ఫోన్ ఎందుకు లేపుతాడేమో. ఒకసారి ట్రై చేయి. ఏమైందో ఏమో ఫోన్ లేపుతలేడు, ఏం చేస్తున్నామో ఏమో, బిజీ అయిందో ఏమో. అప్పటి నుంచి చేస్తున్నా ఫోన్ లేపుతలేడు. ఏముందో ఏమో, బిజీ ఉన్నాడేమో, పని మీద పోయినామో, బిజీ ఉన్నాడు. సరే మళ్ళీ తర్వాత చేసుకుందాం, ఫోన్ పెట్టేసి తర్వాత. ఫోన్ ఎత్తలేడు, ఇప్పుడే చేస్తా ఉన్నాడు, ఇప్పుడు పోయిండు. సూర్యవాడు ఏమున్నాడు ఏమో, రామంటాడు పోమంటాడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు. మనం వానికి మాట వినాలి, రా వినాలి, వచ్చేసాం. మన మాట అంటే వస్తాడు ఉన్నాడు. 2 సార్లు ఆయన ఫోన్ చేస్తున్నా, ఫోన్ లేపలేడు. సరే ఫోన్ కొట్టేసి ఇందరు వస్తుంది. ఫోన్ లేపుతాడు, లేట్ అయిపోయింది, 10 అవుతుంది. ఒకసారి ఫోన్ చేసి వాడు చూద్దాం, లేపుతాడు లేకపోతే పోతాం, వెళ్ళిపోతాం. ఫోన్ లేపుతాడు, ఇప్పుడు లేట్ అవుతుంది, పోతాం కూడా. ఇప్పుడు నిద్ర వస్తుంది, పోతా. ఫోన్ పొద్దున చేస్తా. ఇప్పుడు ఫోన్ కూడా లేపుతలేడు, ఎక్కడ పోయినామో. ఇప్పుడే ఉండే, ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రోజు చేస్తాడు, ఈ రోజు ఎందుకు చేసాడు ఫోన్? దిమాగ్ లేపుతలేవు కూడా. పోతా భయ్, నిద్ర వేస్తుంది బాగానే. సరే చెప్తా.
మనిషిని మృతి చేసి పారిపోయిన గాలోడు. మీకు కనిపిస్తే ఈ మొబైల్ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడైనా ఉంటే వాట్సాప్లో ఫోటో పంపించండి. మీకు కనిపించినా మాకు చెప్పండి. నిలిచేది నువ్వేగా చరిత రచించగా. కొలిమిలో ఉక్కులా కాలంతో నువ్వురా తపించి తపించి తేజమై వెలగరా. రానివ్వని కష్టాలై పోనివ్వని నష్టాలై ముందుకొచ్చే శక్తేదైనా అది నీకు చిన్నదేరా. భుజం తట్టి లేపదే భూమి నీ అడుగు పడితేనే గుండె నిండా ధైర్యం ఉండాలి గమ్యం చేరేదాకా. జోరే 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 నువ్వు సాగే దారే జోరే 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 ఆశయాల వారే. ఆగకురా వీరా వెనుతిరగకురా. నిలిచేది నువ్వేగా చరిత రచించగా. ఏమన్నా ఎక్కడున్నాడు ఏమన్నా దమ్మేది గుడ్డలు దమ్మేది అబ్బా ఎత్తి 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 అబ్బా కాన్నొప్పి పడుతుంది. అడే అక్కడ చూడరా పో. అరే నువ్వు ఇక్కడ ఉన్నావరా అబ్బా ఎత్తి ఎత్తి చాలా దమ్మైందిరా అబ్బా మస్తు నొప్పి పడుతుంది కాలు నొప్పి. నాకేమో భయం అవుతుంది, రావాలనిపిస్తలేదు. అరే నువ్వు ఎందుకు భయపడుతున్నావురా? తప్పు చేయలేవు ఏం చేయలేవు. నాకేమో భయం అవుతుంది మామ. దిమాగ్ ఖరాబ్ అవుతుంది పొద్దున్న నుంచి. ఏం తినలే ఏం చేయలే. ఆకలి అవుతుంది నాకైతే, పిచ్చి లేస్తుంది నాకైతే. అరే నువ్వు ఏం తప్పు చేయలేవు కదా, ఎందుకు భయపడుతున్నావు? పోదాం ధైర్యంగా నోడు పోదాం. ఏం కాదు నేను చూసుకుంటా నోడు. నేను ఉన్నా కదరా నేనుకా అన్నా ఉన్నా. నేను అందరికి పుంగి బంజా చేస్తా. నడిపోదాం. లేపినోనికి లేపినంత వేసినోనికి వేసినంత అంటున్నావు అన్నా నువ్వు. కానీ నేను అన్న తప్పు చేసిన అన్నా నేను, అందుకే భయపడుతున్నా. ఒక్కరిని హత్య చేసిన అన్నా నేను. అరే తమ్ముడు నువ్వు తప్పు చేసినావరా? అన్నా నేను తప్పు చేసిన అన్నా. ఒక్కరిని కాల్చి కాల్చి చంపినా అన్నా నేను. అరే ఏం బిగనానికి చంపినావరా? గాలోడా గాలోడా గాలికి తిరుగుతున్నావురా అవరా అని చెప్పిర్రు, అందుకని లేపేసిన. అరే అవరా చెప్తేనే చంపేస్తావరా? అవరా అంటేనే ఎవరు చంపరు, నాకు తిట్టిర్రు, అందుకని లేపేసిన. అరే ఫస్ట్ ఎవరికి చంపినావరా? ఎందుకురా నీకు అవసరమా గొడవలు? సపోర్ట్గా రావాలి ఇంటికి, సపోర్ట్గా రావాలరా. ఎందుకురా? సీఎంని లేపేసిన నేను. అరే నువ్వు సీఎంకి లేపేసినావరా? నీకు ఏం అవసరం రా? అన్నా నేను ఇవాళ రానన్నా. నేను నాకు రావాలనిపిస్తలేనా. పోలీసులు 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 ఎత్తుకుతున్నారన్నా నా కోసం. అరే అమ్మా నాన్న అక్కడ ఎడుస్తుందిరా నీకోసము, నువ్వు ఇక్కడ కూర్చున్నావు. పోదాం నాడు ఇంటికాడ. అమ్మా నాన్న ఏమైనా చెప్తాడేమో, ఏదో ఒకటి చేసి. అరే పోదాము పోలీస్ దగ్గర పోయి పోలీస్కి మాట్లాడి ఆడ పోయి ఏదో ఒకటి మాట్లాడి అదేదో ఒకటి చేసుకుందాం నాడు.
చెప్పి మాట్లాడి నీకు తీసుకుపోతాం ఆడ ఇంటికాడ. పోతే పోయిన పైసలు ఏం కాదులే, ఈ రోజు కాదు రేపు అయినా చేసుకుంటాం పైసలు. ఏ పైసలు ఇట్లా పోతుంది ఇట్లా పోతుంది. పోదాం నడు బాగానే, ఏం కాదు నీకు. పోదాం రా. అరే అమ్మ నాన్న ఏడుస్తున్నాడా? సరే ఇంటికి పోయి నువ్వు ఏం కావాలో అది ఏర్పాటు చేసుకో. నేను ఇంకా 2-3 రోజులు ఆగి వస్తా. అప్పుడు దాకా అందరూ కూల్ అవుతారు. అరే సరే నేను పోతారా పోయి చూసి ఆడ పోయి అమ్మ నాన్నకి చెప్తా, చెప్పేసి పోదాం. రే నా తమ్ముడు కనిపించిండు, వస్తున్నా. సరే సరే ఎడ ఉన్నావురా, కనిపించిందా నీకు? సరే ఇంటికి వచ్చేసాయి. అన్నా ఇంటికి వస్తా అన్న. వస్తున్నా నేను. నడురా పోదాం. నాకు కనిపించిండు, పోలీసుని మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం. నడు, ఏం టెన్షన్ పడకమ్మా. ఏం చేస్తారో ఏమో, ఎన్ని రోజులు ఉండాలో ఇక్కడ అనిపించిన. అమ్మ ఇలాంటి బతుకు ఉండకూడదు. मेरे बाप को उन्होंने कई को मारा, वो गालोड़ को इधर लाओ। हमारा भाई से गलती होगा भाई। उसको मैं छोड़ तो नहीं, उन्हें होना तो होना मेरे को, उससे मैं कैसे भी पंगा ले सकता हूँ। भैया मैं माफ़ी चाहता हूँ, मेरा भाई गलती हो गई, उसको बोलो बाद में माफ़ी कर दूँ बस। उन्होंने मेरा बाप सीएम है बोल के भी उन्होंने कैसा मारता, उससे मैं पंगा ले तो उन्होंने मेरे सामने आगे मेरे सामने झुकना पड़ेगा। मेरा भाई गलती कर दिया ना, माफ़ कर दे बस। जा जा माफी कर दिया, क्या है मेरा मैं देख ले, तू जाओ तुम जाओ। हम भी देख लेते भैया हमारा भाई से तरफ से क्या पड़े था क्या ले जाओ बस। अब नहीं मिल रहा ना, कल कैसे भी मिलता हूँ ना, कल कहता हूँ उन्होंने यहाँ वेंचर में घूमने आ रहा करते, मेरे को इन्फॉर्मेशन आया, मैं उससे बहुत जने को कांटेक्ट किया और उन्होंने मेरे को मिलता। जब अपन देख लेंगे अपना पावर क्या है, अपन भी दिखाएंगे, अपन सीएम का बेटा है। हाँ साहब हाँ। वो कैसे भी मिलता आज कैसे भी उसको पकड़ना अपन, ठीक है? इंतजार पूरा काल है, रेडी रखना आज। ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పి ఏం చేసుకుంటావు చేసుకో ఉన్నాను అంతే. ఏం చేద్దాం? ఏమైనా ఏమైనా చేసుకుందాం తర్వాత. వాడు ఏమంటాడు చూద్దాం, వాడు ఏమైనా రివర్స్ మాట్లాడితే మనం కూడా రివర్స్ అయిపోతాం. నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు. పోదాం మళ్ళా ఏమైనా చేస్తే అరే బాగుంటుంది. దారాబాయి పోదాము, నీకు తీసుకోపోతా. సరే వెళ్దా. అరే భయపడతావేంట్రా అంతో? భయం లేదు కానీ ఏ మాటలు నా దగ్గర బుద్ధి పడేస్తాడు. ఇంకా ఏమైనా చెప్పి రాళ్ళు చంపుతా అని ఏమైనా చూసుకుంటా అన్నాడు అంతే. ఏం చూసుకుంటా అన్నాడు? ఎందుకు?
నేను ఏం చేసినా అని ఆయనకి ఖాళీ పిల్లి ఆడు మధ్యలోకి వచ్చిండు లేపేసిన అంతే, దానికోసమే చంపిస్తాడు నాకు. అసలు ఇలా చంపించినావు? నేను రోడ్ మీద వస్తుండే, ఆయన మేము కార్లో వచ్చిండు, కార్లో వచ్చి నాకు గుద్దపోయిండు ఆయన. అందుకని నేను పక్కకి జరిగిన, ఆయన పోయి కంబకు గుద్దుకొని చచ్చిపోయిండు. అయితే నేనేం చేయాలి? నేను చంపేసిన అని నేనే చెప్పుకుంటా తిరుగుతున్నా. అవునా? అంతే. నేనేమో ఖాళీ పిల్లి తినకుండా జంగల్లో తిరుగుకుంటా నేను ఉండాలి, నువ్వేమో ఊర్లో తిను తాగు తందలు ఆడి నా దగ్గర వస్తున్నావు నువ్వు. అలాంటి ఏం చేసలేను, నేను నీకోసమే తిరుగుతున్నాను అక్కడ. ఆయన ఏం చేస్తాడో, ఏం పిక్కుంటాడో పిక్కోయి. నేనైతే తప్పు చేసినా కానీ నేనైతే చంపలే. నేను రోడ్డు మీద పోతున్నానని చెప్పినా కదా, నేను తప్పు చేయలే. తప్పు చేసినా అని నా మీద వచ్చినప్పుడు నేను కూడా చూసుకుంటా. ఒక్కొక్కరిని కాదు, ఒకేసారి 1000 మందిని కూడా లేపే కెపాసిటీ నా దగ్గర ఉంది. నేను అనుకున్నా నువ్వు తప్పు చేసినావు అనుకున్నా. నేను ఇట్లా అన్నా, తిన్నోనికి తిన్నంత వేసినోనికి వేసినంత అనుకుంటా నువ్వు తిరుగు. వాళ్ళేం చేస్తుర్రు నువ్వు తెలుసుకో ఫస్ట్. సరే మనం చూసుకుందాం. సరే చూసుకుందాం. నువ్వేమో చూసుకుందాం అంటున్నావు, నువ్వు భయపడుతున్నావు, నాకే భయపెడుతున్నావు. నేనైతే సగం భయంతోనే చస్తున్నా, నువ్వేమో ఇంకా భయం పెడుతున్నావు. ఏం చేయాలి నేను? సగం బీర్ వేసుకొని పడుకో అప్పుడు. ఈ టెన్షన్లో బీర్ కూడా పోదన్నా. సరే తాగు. ఇప్పుడు తాగే మూడ్లో నేను లేను. తాగినా ఎక్కదు, తాగిన మొత్తం దిగుద్ది. నీకోసం సీఎం కొడుకు వచ్చి చూసి నాకు చెప్పి నీ అన్న తమ్ముడు ఎక్కడ ఉన్నాయని చెప్పిండు. అడే నాకు తెలియదు అన్న, అదే నేను చూసుకుంటా అప్పుడు అన్న, అంతే. సరే ఏం చేస్తాడో నేను చూస్తా. నేను కూడా భయపడా ఇప్పుడు నుంచి. ఇప్పుడు దాకా భయపడింది చాలు. నేను ఇప్పుడు పోరాటాల్సిందే, చంపాల్సిందే. ఎవరికైనా ఏ సీఎం కొడుకు వచ్చినా కొట్టాల్సిందే, ఎవడైనా వస్తే కూడా చంపాల్సిందే, పోలీస్ వచ్చినా కొట్టాల్సిందే. ఫస్ట్ కొట్టినావు కదా, అప్పుడు ఎందుకు దాచుకున్నావు దొంగలాగా? నీకు ధైర్యం ఉంటే అప్పుడే కొట్టాలి కదా, దొంగలా తాగితే ఎట్లా? నేను అందుకోసం పారిపోలే. ఒక అమ్మాయిని అది చేసినందుకు పారిపోయినా. దారుణం చేసినావరా? నీకు తెలియకుండా ఇంకా చాలా చేసిన, కానీ భయపడుతున్నా. అందుకని ఎవరికి చెప్పట్లే. లేకపోతే ఇంకా 4 అమ్మాయిని లవ్ చేస్తుండే నేను. అందుకేనేమో పాపం తలుగుతుంది నాకు. ఆ లంజోడికి వచ్చి సీఎం గాడు నా ముంగట వచ్చి చచ్చిపోయాడు. మా కలవడ దిమాగ్ ఖరాబ్ చేసిపోయాడు. ఇప్పుడు నేనేమో జంగల్లో తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు నీ ముంగడు వచ్చి చచ్చిపోయావు అంటే నువ్వు సడన్గా వచ్చేసావు కదా. ఎందుకు నీకు భయం? సరే అది వదిలేసి ఇంట్లో ఏం చేస్తారు నీకు తెలియదా? నాకేమో వాళ్ళు గింటేసి, నేనేమో ఊర్ల మీద పడి తిరుగుతున్నా. ఎవరన్నా నాకు అందరు చెప్పేటోళ్ళే, నువ్వేం చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఏం పీకుతున్నావు, ఏం పని చేయట్లేదు, అది ఇది చావు దొబ్బుతురు నాకు. నేనేం చేయాలి? దొబ్బంటారా భయ్? నీకు అవసరం ఎవరైనా చెప్తాడు చెప్పకుండా, మన మాట మనం చేయాలి అంటే. बोलने वाले बोलते, करने वाले करते, हम नहीं किसी से डरते, सबको डराते. अरे सबको डरा तू कहीं को डर रहा? सबसे डराना सबको, अपन नहीं डरना. खून क्या कहते, खून क्या करते, उसका मर्जी उसके साथ. हम नहीं सबके आगे, हम नहीं सबके पीछे. हम किसी से डरते नहीं. हमके ऊपर आए जो हमसे बचते नहीं. उठा किच फेंक दे तू. तो हो गया. तू तेरा घर जा, मैं मेरा घर जाता हूँ. चला गया चांद तुम्हारा, ये गालोडू डरता भी नहीं किसी से. 12 मजाक किए सो बस. कल देख लेंगे सीएम के बच्चे को, इसकी माँ की चुत उठा के फेंक देंगे खाली. రేపు మాత్రం వాణ్ణి చంపేసి నంకని ఊర్లోకి వస్తా.
ఇది నా మాట, ఈ మాట మీదనే ఉంటా. నీకు ప్రామిస్ చేస్తున్నా, కానీ లేపిస్తా. సరే లేపేయరా.